శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఈరోజు మరి 24వ తేదీ శనివారం. ఈ శనివారం రోజు సాయంత్రం 4:30 నుండి మీ జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు, కొన్ని కీలకమైనటువంటి విషయాలైతే జరగబోతున్నాయి. మరి ప్రధానంగా వాటి గురించి వివరంగా చెప్తాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అన్ని విషయాలు కూడా వివరంగా అర్థమవుతాయి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే మరి మిథున రాశి మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వాసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మిథున రాశి కిందకొస్తారు. మిథున రాశి రాశి చక్రంలో మరి 3వ రాశిగా ఉంటుంది. ఈ 3వ రాశి అయినటువంటి మిథున రాశి వారు మనస్తత్వం చాలా ప్రత్యేకమైందని చెప్పాలి. మిథున రాశి వారు బయటకు చాలా చలాకీగా, మాటల్లో చురుకుగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఒకే విషయంలపై ఎన్నో ఆలోచనలు తిరిగే మనస్తత్వం ఉంటుంది. త్వరగా అర్థం చేసుకుంటారు. త్వరగా బోర్ అవుతారు. కొత్తదనం కావాలి అనిపిస్తుంది. అందుకే వాళ్ళకు ఒకే విషయంపై ఎక్కువ కాలం ఆగలేరని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మానసిక ఉత్తేజం వీరికి చాలా ముఖ్యంగా అవసరం. అలాగే మాట్లాడడం వాళ్ళకు రిలీఫ్‌గా ఉంటుంది. ఒంటరిగా ఎక్కువ సేపు మాత్రం ఉండలేరు. అయితే బయటకు నవ్వుతూ లోపల మాత్రం అయోమయంతో ఉండేటువంటి స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వీరి జీవితంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. తెలివితేటలు, త్వరగా నేర్చుకునే శక్తి, అడాప్ట్ అవ్వగలగడం, ఫ్రెండ్లీ నేచర్, ఐడియాస్‌తో ముందుకు వెళ్ళడం ఇయన్నీ కూడా పాజిటివ్‌గా ఉంటాయి. మరి ముఖ్యంగా ఒక నిర్ణయంపై నిలకడగా ఉండలేకపోవడం, మరి వీరి మనస్తత్వంలో మార్పులు రావడం, కొన్నిసార్లు నమ్మకాన్ని దెబ్బతీయడం, విషయాన్ని మధ్యలోనే వదిలేసి పోవడం ఇవన్నీ కూడా వీరికి చాలా మైనస్‌గా మారేటువంటి పరిస్థితులని చెప్పవచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సంఘటన కూడా వీరికి చాలా దగ్గరగా ఉండబోతుంది. మరి ముఖ్యంగా ఈరోజు ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుందనే విషయాల్ని పూర్తిగా ముందుగా తెలుసుకునే ముందు, అసలు వీరికి గత కొంతకాలంగా పరిస్థితి ఎలా ఉందనేది తెలుసుకోవడం కూడా అంతే చాలా ముఖ్యమని గమనించాలి. మరి గత కొంతకాలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మార్పులు జరిగాయి. ఆ జరిగినటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో వీరు ఏదనుకున్నా కూడా కొన్ని సమస్యలకైతే గురయ్యారు. గతంలో మీపై నమ్మకం పెట్టుకున్న వారికి కూడా అపనమ్మకం అయితే కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు ముఖ్యంగా జరిగేది ఏంటంటే, మీరిప్పటి వరకు ఎదుర్కొన్న పరిస్థితులు ఒకదానికి ఒకటి కలిసిపోతున్నాయి. గత కొన్ని రోజుల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వదిలేసిన మాటలు, పూర్తిగా చేయని పనులు ఇవన్నీ ఈరోజు పూర్తిగా కూడా సాయంత్రం తరువాత మళ్ళీ మీ నుండి ముందుకు వస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే, ఇప్పటివరకు మీరు నిశ్శబ్దంగా భరించిన విషయాలు ఇప్పుడు మౌనంగా ఉండవు. ఎవరో ఒకరు లేదా ఏదో ఒక పరిస్థితి మీరు ఆలోచించకుండా దాటివేసినటువంటి అంశాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఇది భయపడవలసినటువంటి సమయం కాదు. అర్థం చేసుకోవాల్సినటువంటి సమయమని మీరు గమనించాలి. ఈ సమయంలో చాలామంది ఇలా అనుకుంటారు. ఇప్పుడు ఎందుకు? కానీ నిజానికి ఇదే సరైన సమయం. ఆలస్యమైతే నష్టం, ముందుకు వెళితే లాభం అనే తూకం మీ ముందే ఉంటుంది. ఈ యొక్క ముఖ్యంగా ఏంటంటే ఎవరి మాటలు ప్రభావితం చూపాయి? ఏ యొక్క నిర్ణయం వాయిదా వేశారు? ఏ బాధ లోపల ఉంచుకున్నారు? ఇవి గుర్తొస్తే భయపడకండి. మరి గుర్తొచ్చినప్పుడే పరిష్కారం కూడా దొరుకుతుందని మీరు గమనించాలి. మరి ఇప్పుడు ప్రధానంగా జరగబోయే ఈ అంశాన్ని గురించి ముఖ్యంగా తెలుసుకుందాం. మరి జనవరి 24 శనివారం సాయంత్రం 5:30 తరువాత జరిగేది చిన్న సంఘటనలా కనిపించవచ్చు కానీ, అది మీ జీవిత దిశను తిప్పగలిగే శక్తిని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ రూపంలో రావడం కానీ, ఒక మెసేజ్ రూపంలో రావడం కానీ, ఈ యొక్క సాయంత్రం తర్వాత మీకు జరగబోతుంది. మరి ప్రత్యక్షంగా చెప్పే మాటలు. ఈ 3లో ఏదైనా కానీ ఒకటి మీ మనసులో చాలా సేపు నిలుస్తుంది. మీరు వెంటనే స్పందించకపోయినా
ఆ మాటలు రాత్రి వరకు మీతోనే ఉంటాయి. ఇక్కడే పరీక్ష మొదలవుతుంది. మీరు ఈ మాటలను కోపంలో తీసుకుంటే పరిస్థితి చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది. అదే మీరు పీస్‌ఫుల్‌గా ఆలోచించి శాంతంగా నిర్ణయాలు తీసుకుంటే అదే మాట మీకు దారి చూపిస్తుంది. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇది పూర్తిగా కూడా అదృష్టం కాదు. ఇది ఒక సూచన అనే విషయాన్ని మీరు పూర్తిగా కూడా గమనించాలి. ఏంటంటే ప్రత్యేకంగా మీకు ఏదైనా కూడా భావోద్వేగానికి సంబంధించినటువంటి మరి పూర్తిగా కూడా కొన్ని కొన్ని విషయాలు మరి మీకు ఈరోజు ఫోన్ కాల్ రూపంలో వచ్చి మరి బాధ కలిగించడమే కాకుండా ఒక వ్యక్తి ఫోన్ కాల్ ద్వారాగా ఫోన్ చేసి మీకు ఎప్పుడో బంధం ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్పడము మిమ్మల్ని కాస్త వరకు బాధగా కూడా అనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా మరొకటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశంలో వాస్తవంలో కొన్ని ముఖ్యంగా మీరు గమనించవలసినటువంటి అంశాలకి ప్రత్యేకంగా కొందరు మీ మేలును కోరి మీకు మెసేజ్ రూపంలో కూడా పంపించడం అయితే జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తు కోసం ఉపయోగపడే ముఖ్యమైన మంచి విషయాలు. మరి ఈ సమయంలో కొందరు ముఖ్యంగా మీ భవిష్యత్తు కోసం చెప్పే కొన్ని ప్రత్యక్షమైనటువంటి మాటలు కూడా మిమ్మల్ని ఈరోజు ప్రత్యేకంగా ప్రభావితం చేస్తాయి. మళ్ళీ మీరు భావోద్వేగంతో స్పందిస్తే కాస్త నష్టం వస్తుంది. మరి వాస్తవాన్ని అర్థం చేసుకుంటే మీకు మరింత మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. మరి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే మరి మీకు ప్రత్యేకంగా లాభం కూడా జరుగుతుంది. ఇలా ఈరోజు ఈ సమయంలో ప్రత్యేకంగా మీ యొక్క జీవితానికి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి అంశాలను, అత్యంత కీలకమైనటువంటి విషయాలను మీరు ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అవి రావడము, మీకు తెలియడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మరి ఇది ఎవరి వల్ల జరుగుతుందంటే, ఈ సంఘటనకు పూర్తిగా కారణం అపరిచితులైతే కాదండి. పూర్తిగా మీకు దగ్గరైనటువంటి వాడు కూడా కాదు. మీ జీవితానికి ఇప్పటికే ఒకసారి ప్రభావితం చూపినటువంటి వ్యక్తి. అంటే ఏదైనా కూడా ప్రత్యేకంగా నష్టం చేసినా, లాభం చేసినా ఈ వ్యక్తి వల్ల మీ జీవితం మీద ప్రభావితం పడిందనేదైతే వాస్తవం. ఈ వ్యక్తి మీ గురించి పూర్తిగా చెడుగా అనుకోవడం లేదు. పూర్తిగా మంచిగా కూడా అనుకోవడం లేదు. కానీ ఈరోజు ఆ యొక్క వ్యక్తి మాటలు నిజానికి చాలా దగ్గరగా ఉంటాయి. మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తి మాటలను గమనిస్తే ఎంతో కొంత ప్రత్యేకంగా మీకనిపిస్తాయి. మీ జీవితానికి కూడా ఉపయోగపడేలా ఉంటాయి. అయితే మరి ప్రత్యేకంగా ఒక మహిళ పాత్ర కీలకంగా ఉంటుంది. ఆమె మాటలు మృదువుగా ఉన్నా అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఆమె ఉద్దేశ్యం గాయపరచడం కాదండి. మీ యొక్క కర్తవ్యాన్ని, మీ ఆలోచనలను గుర్తు చేయడం ఆమె యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం. మరి ముఖ్యంగా మాటల వెనక ఉద్దేశాన్ని చూడండి. మాటల ముందే ఆగిపోవద్దు. ఆ ఉద్దేశాన్ని పూర్తిగా గమనించే ప్రయత్నం చేయాలి. అయితే ఈరోజు మీకు ఈ పరిస్థితులు జరగడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితులు కూడా కారణంగా ఉన్నాయి. ఈ సమయంలో మరి శని ప్రభావం బలంగా ఉంటుంది. శని అంటే ఆలస్యం, కానీ న్యాయం కూడా ఉంటుందని మీరు గమనించాలి. మరి బుధుడి ప్రభావం కలవడం వల్ల కీలక మాటలు మాటలు కూడా చాలా కీలకంగా మారే అవకాశం అయితే ఉంటుంది. మరి అబద్ధాలు కొనసాగుతున్న విషయాలు ఇక దాగవు. నిజం బయటపడుతుంది. ఇది శిక్ష కాదు, సర్దుబాటు చేసుకునే అవకాశం అని మీరు గమనించాలి. మరి గ్రహాలు చెబుతున్నది ఒకటే మాట. నిజాన్ని అంగీకరించిన వారికి మార్గం సులువవుతుంది. తప్పించుకున్న ప్రయత్నం చేసుకున్న వారికి భారంగా మారుతుందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. మరి దీనివల్ల మనకి ఏంటి లాభ నష్టాలు ఏమున్నాయని చూస్తే, దీనివల్ల లాభం ఎప్పుడొస్తుందంటే, మీరు శాంతిగా వింటే, వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచిస్తే, మాటల కంటే పరిస్థితిని బాగా గమనిస్తే. నష్టం ఎప్పుడొస్తుందంటే, కోపంతో స్పందించి వారి మాటలను లెక్క చేయకుండా ఉంటే దీనివల్ల నష్టమనేది కలుగుతుంది. మరి అహంకారంతో కూడిన విధంగా మాట్లాడకూడదు. మరి నాకే అన్నీ తెలుసు అన్నటువంటి భావనలో మీరు ఉంటే దీనివల్ల మీకు నష్టమైతే కలుగుతుంది. మరి ఈరోజు నష్టం తాత్కాలికం కాదు, కానీ లాభం మాత్రం తాత్కాలికం కాదు. లాభం మాత్రం దీర్ఘకాలికంగా ఉంటుంది. మరి సరైనటువంటి దారిని ఎంచుకుంటే మీకు మరింత అభివృద్ధి పదంలో నడవడానికి అనుకూలమైన పరిస్థితులైతే రావడం జరుగుతుంది.
మరి ఈరోజు సాయంత్రం తరువాత తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా విషయాల్లో రాత్రికి వాయిదా వేయడం చాలా మంచిది. అలాగే భావోద్వేగాలతో మెసేజ్ పంపకండి. మరి ముఖ్యంగా ఈరోజు శనివారం కావడం వల్ల ఒక దీపం వెలిగించండి. మనసులో భయం పోవాలని కోరుకోండి. ఎవరికైనా క్షమాపణ చెప్పాలిసి ఉంటే ఆలస్యం చేయకండి. ఇవి చిన్న పరిహారాలుగా అనిపించినా కూడా మీ మనసుకు మనోధైర్యాన్ని, మంచి బలాన్ని కూడా ఇస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం అయితే అవసరం లేదు. మరి జనవరి 24 శనివారం సాయంత్రం మరి 5:30 తరువాత అంటే ఏదైనా సాయంత్రం తరువాత జరిగే చిన్న సంఘటన కనిపించినా దాని ప్రభావం మాత్రం పెద్దదిగా ఉంటుంది. ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది పాఠం ఒక్కటే. నిశ్శబ్దం కూడా ఒక నిర్ణయమే. ఒక నిర్ణయం కూడా ఒక అనుకూలంగా ఉండవలసినటువంటి శాంతిని గురించి ఆలోచించాలి. మరి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జరిగే అన్ని విషయాలు కూడా మీకు మంచి జరగాలని, మీరు కూడా ఓపికతో, సహనంతో అన్నీ నేర్చుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.